గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనము కొత్త పాఠం నేర్చుకుందాము. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. చూడండి పిల్లలు, ఈరోజటి మన పాఠం పేరు ఏంటి? రీడింగ్ చేయండి. శనగ. శనగ. ష నా ఈ అక్షరాల గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ పొలం ఉంది కదా, ఈ పొలాలు మొత్తం శనగ పొలాలు. ఏంటి? శనగ పొలాలు. అయితే ఇక్కడ ఏముంది? రామచిలుక ఉంది. ఏముంది? రామచిలుక. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ చెరువు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. ఓకేనా? సో ఇంతకు ఏంది గేయం అనేది చూద్దాం. నేను చదువుతాను, మీరు వినండి. ఓకేనా? ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, శనగ చేనుకు నువ్వు కావలికి పోతే, నీచులుక ముక్కుకు సత్తు వేయింతు, గుజ్జారి కాళ్లకు గజ్జెలేయింతు, నువ్వు పోయేతో వల్ల శనగ పోయింతు, శనగ తినిసేయి కడుగ సెలమ తోడింతు. అంటే రామచిలుక ముద్దు ముద్దుగా పాటలు అంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది కదా. అంటే మాట్లాడుతుంది అంటే వేరే వాటి కంటే రామచిలుక ఎలా ఉంటుంది? కొంచెం మంచిగా అరుస్తుంది కదా. శనగ చేనుకు నువ్వు కావలికి పోతే, శనగ చేనుకి నువ్వు చూడడానికి పోతే, ఆ చిలుక ముక్కుకి సత్తు వేయించు. అంటే చిలుక ముక్కుకి ముక్కెర వేస్తుందంట, కాళ్ళకి గజ్జలు వేస్తుందంట. ఆ చిలుక పోయే రూట్ మొత్తం శనగ పోస్తుందంట. శనగ పోసినప్పుడు ఏం చేస్తుంది? అది తిని ప్రశాంతంగా పడుకుంటుంది. ఇది ఎవరు చెప్తున్నారు? పాప చెప్తుంది చిలుకకి. ఓకేనా? సో మళ్ళీ చూద్దాం. ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, శనగ చేనుకు నువ్వు కావలికి పోతే, నీచిలుక ముక్కుకు సత్తు వేయింతు, గుజ్జారి కాళ్లకు గజ్జెలేయింతు, నువ్వు పోయేతో వల్ల శనగ పోయింతు, శనగ తినిసేయి కడుగ సెలమ తోడింతు. ఓకే, ఇది మన గేయం. అయితే ఈ పాఠంలో రామచిలుక ఉన్నది కదా, మీకు ఏ పక్షి అంటే ఇష్టం? ఎందుకు ఇష్టం? సో ఇక్కడ మనకి రామచిలుక అనేది ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బర్డ్ అంటే ఇష్టం. బర్డ్ని తెలుగులో పక్షి అంటారు. అయితే మీకు ఏ పక్షి అంటే ఇష్టము, ఎందుకు ఇష్టం అనేది చెప్పాలి. ఇక్కడ ఈ పాపకు రామచిలుక అంటే ఇష్టం. రామచిలుక అంటే ఎందుకు ఇష్టం? అది చూడ్డానికి బాగుంటుంది, పండ్లు తింటుంది, మంచిగా మాట్లాడుతుంది. అందుకని ఈ పాపకి రామచిలుక అంటే చాలా ఇష్టం. మరి మీకు ఏ పక్షి అంటే ఇష్టము, ఎందుకు ఇష్టం అనేది చెప్పాలి. ఓకేనా? చేలలో ఏ ఏ పంటలు పండిస్తారు? మీరు పొలాలు చూసిండ్రా ఎప్పుడైనా? పొలాలలో ఏ ఏ పంటలు పండిస్తారు చెప్పండి. శనగ పంట ఒక్కటే పండిస్తారా? ఏం పండిస్తారు? వరి పండిస్తారు, జొన్నలు, కందులు, వేరుశనగ అవన్నీ పండిస్తారు కదా. కందులు, వేరుశనగ ఇవన్నీ మనం తింటాం కదా. వరి ఇవన్నీ ఏడ పండిస్తారు? పొలాలలో పండిస్తారు. పత్తి కూడా పండిస్తారు. ఇట్లా రకరకాల పంటలు అనేవి పొలాలలో పండిస్తారు. శనగలతో ఏం వండుతారు? ఏం వండుతారు శనగలతో? ఏం చేస్తారమ్మా? శనగలతో ఏం చేస్తారు? చట్నీస్ చేస్తారు, కర్రీ చేస్తారు, డిఫరెంట్గా వివిధ రకాలైన వంటలు అనేవి చేస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేం బర్డ్స్ ఉన్నాయి? పిచ్చుక ఉంది, కాకి, ఇదేంటి నెమలి, కొంగ, పావురం. ఓకే, నెమలి, కొంగ, పావురం, పిచ్చుక, కాకి. సో ఈరోజు మీరు ఏం చేయండి అంటే ఈ శనగ అనే పాఠాన్ని 3 సార్లు రీడింగ్ చేయండి అండ్ బాగా నేర్చుకోండి. ఓకేనా? అలాగే టూరుల్డ్ ఉంది కదా, టూరుల్డ్లో ఒకసారి ఈ లెసన్ని చూసి
రాయండి. ఓకేమా? దిస్ ఈజ్ అవర్ లెసన్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.